నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. స్వామి విద్యానికేతన్ హై స్కూల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ట్రెక్కింగ్ మరియు ప్రకృతి పరిశీలన మరియు పరిరక్షణ యాత్ర. ఈరోజు కూరమ్మ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ట్రెక్కింగ్ మరియు ప్రకృతి పరిశీలన నిమిత్తం జీవీఎంసీ 67వ వార్డు సాయిరాం నగర్ లో గల స్వామి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు, విశాఖపట్నం జిల్లా స్కౌట్స్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ లక్ష్మణ్ స్వామి, పాలూరు ఆధ్వర్యంలో సాయిరాం నగర్, శంకర్ నగర్, పాత గాజువాక మరియు కొత్త గాజువాక, బీసీ రోడ్డు జంక్షన్ మీదుగా జింకు గేటు నుంచి హిందుస్థాన్ జింక్ ఆనుకుని ఉన్న కృష్ణానగర్ కొండపైన ట్రెక్కింగ్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సింగిరెడ్డి లక్ష్మి, ఎస్ రూపలత, అచ్యుతన సుబ్బలక్ష్మి మరియు కుమార్ సార్ తదితరులు పాల్గొన్నారు. Go, go. 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 అమ్మ, రాళ్ళు వచ్చినప్పుడు చూసుకోవాలి, ఆ పైనుంచి పడతాయి. ఆ గైడ్ టీచర్ కుమారి టీచర్ని ఒకసారి పిలవండి ఇటు. ఆ రోప్ కరెక్ట్ కట్టట్లేదు. ఆ కబ్బు హనుక్ చూడండి, కాలు జారుతుంది, ఆడు జాగ్రత్త. రమేష్, పైకి వెళ్ళకు, పుట్లుంటాయి చూడండి అక్కడ. జాగ్రత్త వెళ్ళాలి. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం గూండాలమ్మ దేవస్థానం దగ్గర మండల బీసీ సమైక్య వేదిక నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య విషయం చింతలపూడి నియోజకవర్గం ఏఎంసీ చైర్మన్ గా బీసీలకు ఇవ్వాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. అలాగని నామినేటెడ్ పోస్టుల్లో లింగపాలెం మండల పార్టీ అధ్యక్ష పదవి 12 గ్రామ పార్టీ అధ్యక్షులుగా బీసీలకు కేటాయించాలని మండలంలోని బీసీ నాయకులు కోరటం జరిగింది. కార్యక్రమానికి బీసీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చెప్పదలుచుకున్నాను నేను. మనం ముందు మనం లింగపాలెం మండలం గురించి మాట్లాడుతున్నాం. లింగపాలెం మండలంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 43 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు వరకు బీసీ మండల పార్టీ అధ్యక్షుడు చేయలే. ఈసారి మన డిమాండ్ మండల పార్టీ అధ్యక్ష పదవి కూడా మన బీసీలకు కావాలనేది ఇది నా అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లో మండల పార్టీ బీసీలకు కావాలని. అలాగే
మార్కెట్ యార్డ్ చైర్మన్ అనేది బీసీలకి ఇప్పుడు వరకు రాలా. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా బీసీకి రావాలి, అది మన డిమాండ్. అలాగే లింగపాలెం మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 22 గ్రామ పంచాయతీల్లో 54% అంటే మనకి 12 గ్రామ పార్టీ అధ్యక్షులు కావాలి. మన బీసీలు ఎక్కువ ఉన్న చోట మీరందరూ రేపొద్దున గ్రామ పార్టీ బాడీలు వేస్తారు కాబట్టి అక్కడ ఎక్కువ జనాభా ఉన్న కాడ అధ్యక్షుడిని మన బీసీ వాడిని, ఆ పార్టీ కష్టపడేవాడిని, నలుగురిని కలుపుకొని వెళ్ళేవాడిని మీరు నియమించుకోండి. ఇవన్నీ కూడా మన శాసనసభ్యులు గారిని అడుగుదాం, జిల్లా పార్టీ అధ్యక్షుల వారిని అడుగుదాం, మండలంలో కానీ తాలూకాలో కానీ పెద్దలందరి దృష్టికి తీసుకెళ్లి మనం ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ సాధించుకుందాం అనేది ఇది నా అభిప్రాయం. అలాగే ఇతర నామినేటెడ్ పదవులు అవి కూడా ఎక్కువ శాతం బీసీలకి ఇవ్వండి అని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఏది కూడా నా స్వార్థం గురించి చెప్పట్లేదు. మండల పార్టీ అధ్యక్ష పదవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ అధిష్టానం దగ్గర పార్టీ పెద్దల దగ్గర పేర్లు ఇవ్వండి, పార్టీ నిర్ణయం చేస్తుంది ఎవరికి కావాలి ఏంటనేది. కానీ 600 అయినా అది బీసీలకు కావాలనేదే నా వాదన. అలాగే ఏలూరు జిల్లా ఐటీడీఏ కేఆర్ పురంలో నేడు మంత్రి పోలవరం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఐటీడీఏ పీఓ రాములు నాయక్ మరియు డీఎంహెచ్ఓ సురేష్ ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా కొత్తగా ఆరోగ్య సేవల కొరకు కొనుగోలు చేసిన అంబులెన్స్ ని పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బురగం శ్రీనివాస్, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. డ్రామా కేసెస్ వస్తాయి మీకు ఎవ్రీ మంత్? అయితే మోర్ దెన్ 5 ఉన్నాయి సార్. 5 కేసెస్ మోర్ దెన్ 5 ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం పోలవరం నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఆరెండర్ ఎర్రవరం కాలనీలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఏలూరు ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ పర్యటించి స్వయంగా మంత్రివర్యులు వారి ఏఏవై కార్డ్స్ లబ్దిదారుల ఇంటికి వెళ్లి లబ్దిదారులకు 35 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఇస్తారు, జాగ్రత్తగా వాడుకోండి. ఎవరికి ఇచ్చేవాళ్ళ వస్తుంది మీకు బియ్యం 5 కేజీల 20 కేజీల ఒకసారి 30 కిలోలు ఇస్తున్నాం. 30 కిలో జాగ్రత్త ఉపయోగించుకోవాలి. సంతోషమేనా? ఈ నెల నుంచి 35 కేజీలు సంతోషమేనా? ఉపయోగిస్తారా వేస్తారా? ఓకే, ఎవరైనా మంత్రి గారు తీసుకొచ్చారు. సంతోషమా? ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పులిరాముడుగూడెం పంచాయతీలో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మనమంతా ఒకటే అనే విధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు అయినప్పటికీ వికలాంగ కళాకారునితో కలిసి కింద కూర్చొని వారికి ఎలా చేస్తే మంచి గిట్టుబాటు అవుతుంది, వారు ఏ వస్తువుల తయారీకి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని దినాలలో చేస్తారు, మార్కెటింగ్ ఇబ్బందులు వంటివి అన్ని అడిగి తెలుసుకున్నారు. తొందరగా
తొందరలోనే మీ సమస్యల పరిష్కార మార్గం మేము శాసనసభ్యులు కలిసి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బురగం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గంట మురళి పాల్గొన్నారు. స్థాయిలో ప్రమోట్ చేద్దాం. ప్రోడక్ట్స్ మనం మార్కెటింగ్ చేసుకోలేకపోతే మీరు కస్టమర్ చేసి చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.